नाजरीन आदाब, मदोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली मदोल मुस्तक़र में आज योम दस्तूर बड़े ही जोश व खरोश से मनाया गया। इस मौके पर दलित तबके की जानिब से अम्बेडकर चौरास्ते पर वाक़े अम्बेडकर के मुजस्समे को फूल माला डालकर खिराज तहसीन पेश किया। बादशाह सरपंच मदोल वेंकटपुर राजेंद्र ने कहा कि अनजानी डॉक्टर BR अम्बेडकर ने 2 साल 11 माह और 18 दिन में आइन को मुकम्मिल किया। इन्होंने कहा कि जात पात में फ़र्क किए बगैर सबको मसावी हुकूक देने का सहरा डॉक्टर अम्बेडकर के सर जाता है। इस मौके पर दलित समाज के कायदीन जिनमें नारायण, गंगाधर, विशंबर, मधुकर, दत्तू वगैरह मौजूद थे। భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ సమానత్వాన్ని వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగం వెళ్ళాలి. ఆ గ్యాప్ వెళ్ళి అక్కడ మనం గలనెత్తాలి, మనం కూడా పోరాడాలి. మనం కూడా సమాన అవకాశాలు, సమాన గౌరవం, సమాన అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో పెంపొందించుటకు ఒకరు లేకుంటే కూడా మనం లిఫ్ట్ చేయాలి. భక్తి గౌరవాన్ని మరి ఉట్టుగానే కిందకి అయిపోతుంది, మళ్ళీ గౌరవం కూడా ఉండాలి. అందుకోసం మనం మోడీ గారు క్షమాపణ చెప్పడం జరిగింది. గౌరవం ఇవ్వడం కోసమే వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, మళ్ళీ ఇంకా అట్లనే సేమ్ టైం మన భారతదేశం ఒక విలువని, సమైక్యతను అందరి దగ్గర ఉండడానికి ఐక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని, బ్రదర్హుడ్ అందరూ కూడా వసదేట కుటుంబం వీళ్ళందరూ మా వల్లే మనకి తిట్టుకుంటుంది. ఇంకా తప్పేసిన కూడా ఉండకూడదు. పెంపొందించడానికి మనం రాజ్యాంగ పద్ధతి గురించి మన రాజ్యాంగం ఎన్నుకోవాలి. సో ఇది ఎంత మంచిదంటే దానికి ఇంకా మనకు మన ఇంట్లో మత గ్రంథం ఉన్నా లేకున్నా రాజ్యాంగం అనేది బుక్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఆదేశంగా అందరికీ కూడా సబ్జెక్ట్ అనేది కూడా ఏర్పాటు చేస్తే మనందరూ కూడా ఎవరు కూడా స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ, చదువుకునేటప్పుడు ఎగ్జామ్లలో కానీ, ఈవెన్ రిజర్వేషన్లలో కానీ, బ్యాక్లాగ్ పోస్టులలో కానీ, ఈవెన్ కలెక్టర్ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర, సర్పంచ్ దగ్గర, వార్డు దగ్గర, ప్రతి దగ్గర కూడా ఈ అవకాశాలు, ఈ గౌరవము, ఈ అసమానతలు అనేది లేకుండా మొత్తం అందరికీ మనం అందరం పెంపొందించుకోవాలి. ఓన్లీ రిజర్వేషన్ ఉన్న దగ్గరనే రిజర్వేషన్ క్యాండిడేట్లు పెట్టడం కాదు, జనరల్లో కూడా రిజర్వేషన్ క్యాండిడేట్ పెట్టే లోపల రావాలి. సో మనం ఎవరి గుర్తు కాకుండా, ఎవరి బానిస కాకుండా, ఎవరో మెప్పు కోసం పనిచేయకుండా మనం మన జాతి యొక్క ఔన్నత్యం కోసం పోరాడాలి. సో మీరందరూ కూడా మనమందరం కూడా మన యొక్క రాజ్యాంగ విలువలు కాపాడడానికి ప్రతి క్షణము, ప్రతి చోట కూడా కృషి చేయాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మనం గల్లం తిప్పాలి. ఎక్కడైతే సరే ఇల్లు, గల్లీ, దేశం, రాజ్యం అన్నీ మనమే. అన్నిటి కోసం మనం వాళ్ళు కష్టపడరు. అందుకోసం ఈరోజు మనం ఈయన పూజించుకుంటున్నాం. ఆ బుక్ను ఎందుకు పూజిస్తున్నామంటే దాంట్లో అంత పవిత్రమైనటువంటి అక్షరాలు, అంత పవిత్రమైన త్యాగము, అంత గొప్ప త్యాగం ఉంది కాబట్టి దానికి అంత విలువ ఉన్నది. షెడ్యూల్ బహింసలో చిన్న జరిగితే మన దగ్గర చిన్న ఎందుకు స్పందిస్తాం? దాని సాట్ అయిన బుక్ ఇప్పటివరకు లేదు. అదేందా? సో మనం కూడా దాన్ని గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, అందరిలో సౌభ్రాతృత్వం పెంచడం కోసం ప్రతిరోజు మన కర్మ, మన చేత, మన ఆలోచన ఉండేటట్టుగా మన జీవితాన్ని రూపొందించుకుంటూ ప్రతినిత్యం కూడా మన యొక్క ఆయన యొక్క ఆలోచనని, ఆయన యొక్క ప్రతిబింబాలుగా మనందరం మారాలి. ఆయన యొక్క పునాదులుగా మనం ఉండాలి. మనమే ముందర తీసుకెళ్ళేది. ఎక్కడా గ్యాప్ రాకుండా కూడా మనందరం కృషి చేస్తూ ఆ యొక్క హక్కులను అందరికీ సమానంగా అందే విధంగా శాయశక్తుల మనమంతా కృషి చేద్దాం. మన పిల్లలకు కూడా ఈ యొక్క రాజ్యం యొక్క విలువను, అంబేద్కర్ యొక్క త్యాగాన్ని, ఆ యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క విలువను వాళ్ళని స్మరించుకునే అవసరాన్ని కూడా
మనం అందరికీ తెలియజెప్పాలి, మన పిల్లలకు కూడా తెలిస్తే బాగుంటుంది. ఈ రోజులో మనం అందరం ఇంట్లో ఒక 10 నిమిషాలు మన పిల్లలకి ఒక రాజ్యాంగం విలువ చెప్తే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి కానీ మనం ప్రజలు మనం చేయగలుగుతాం. మనకేమి ఎవరు ఆపడం లేరు, మనకేమి ఇది లేదు, మనం స్వతంత్రంగా ఉన్నాం. ఆ స్వతంత్రాన్ని మనం కొనసాగిద్దాం. జై ముదోల్, జై భారత్, జై అంబేద్కర్, జై భీమ్, జై రాజ్యాంగం.